మాజీ మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు వర్గాల వార్తో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు మోహరించారు. అసలు వీరిద్దరి మధ్య యుద్ధానికి కారణమేంటి? పోలీసుల రంగప్రవేశం వెనుక ఏం జరిగింది? రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు దగ్గర హైటెన్షన్ నెలకొంది. ఫ్లై యాష్ కాంట్రాక్ట్ నీదా నాదా సై అంటూ కూటమి నేతలు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇద్దరి మధ్య వార్ నడుస్తోంది. 2 రోజులుగా ఈ వ్యవహారంలో చర్చలు నడుస్తూ ఉన్నా ఎలాంటి పురోగతి లేదు. 2 వర్గాలు కాంట్రాక్ట్ తమకే దక్కించుకోవాలని పోటీ పడుతున్నారు. ఆర్టీపీపీ దగ్గరికి ఇరు నేతల వర్గీయులు భారీగా వస్తారనే సమాచారంతో ఉద్రిక్తతలు తలెత్తకుండా భారీగా పోలీసులు మోహరించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీ నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోని ఎల్ఎన్టీ కంపెనీకి ఫ్లైయాష్ తరలించే కాంట్రాక్టు కోసం 2 వర్గాలు పట్టుబడుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే ఆది వర్గీయుడైన భూపేష్ రెడ్డి ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు. కానీ ఈ ప్రతిపాదనకు జేసీ అంగీకరించకపోవడంతో ఇరు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. అటు జేసీ ఇటు ఆది వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ వ్యవహారంపై చర్చలు జరిగినా అవి విఫలమయ్యాయి. ఈ ఆర్టీపీపీకి సంబంధించి ఫ్లై యాష్ వెళ్ళేదానికి సంబంధించి కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయండి. దానివల్ల ముందు జాగ్రత్త చర్యగా మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఎలాంటి లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్ లేకుండా చూడటం కోసం మేము ఉన్నాము. డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళ రిజల్ట్ని బట్టి మా యాక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడే కాదు, డిస్కషన్స్ నడుస్తున్నాయి, మీకు తెలియనే కాదు. అవి ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మా యాక్షన్ అనేది ఉంటుంది. ఈ వ్యవహారంపై జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి మంగళవారం లేఖ రాశారు. అక్టోబర్ 15న తమ వాహనాలను భూపేష్ రెడ్డి అడ్డుకున్నారని, దీనిపై కడప ఎస్పీ జమ్మలమడుగు డీఎస్పీలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో 23న కడప నుంచి వస్తున్న సిమెంట్, ఇసుక లారీలను నిలిపివేసినట్టు తెలిపారు. ఎస్పీ అభ్యర్థన మేరకు మళ్లీ అనుమతించామన్నారు. తమ లారీలను లోడింగ్కు అనుమతిస్తామన్న తాడిపత్రి పోలీసులు తర్వాత నో పర్మిషన్ అంటున్నారని డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లోడ్ ఎత్తుకొని రాపరిపోయని పంపించినారు. ఎన్ని బండ్లు? 4 బండ్లు వచ్చినాను సార్. ఇప్పుడు ఏమంటున్నారు? లోడింగ్ ఏమంటున్నారు సార్? ఎందుకు అది ఏమో తెలియదు సార్ నాకు. లోడింగ్ కాకుండా పోతే బండి వెళ్ళిపోతే పోవు. మామూలుగా అయితే లోడింగ్ ఎత్తుకొని పోదామని వచ్చినాము. వాళ్ళు రమ్మంటే పోతాము, వద్దోలే ఆడే ఉందంటే ఉంటాము సార్. అంతే. ఎన్ని బండ్లు? 4 బండ్లు వచ్చినాయి. ఆర్టీపీపీ జమ్మలమడుగు పరిధిలోకి వస్తుంది. తమ నియోజకవర్గంలో జరిగే పనులు తమ ఆధీనంలోనే ఉండాలని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పట్టుబడుతున్నారు. కానీ తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ ఇండస్ట్రీకి ఆర్టీపీపీ నుంచి వర్గీయులు ఫ్లైయాష్ ను తరలిస్తున్నారు. దీనిపైన ఒప్పందం కుదరకపోవడం తాజా వివాదానికి కారణంగా తెలుస్తోంది. జేపీ వాహనాలను ఆర్టీపీపీ వద్దకు రానివ్వమంటూ ఆదినారాయణ రెడ్డి మద్దతుదారులు పంతంతో వ్యవహరిస్తున్నారు. మరోవైపు తమ వాహనాలను ఆపితే తేలిగ్గా తీసుకోమని ఆదినారాయణ రెడ్డి వర్గం దౌర్జన్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని జేసీ వర్గం అంటుంది. మొత్తంగా ఇద్దరి మధ్య ఈ వివాదం ప్రతిష్టగా మారింది. దీంతో ఇద్దరు వెనక్కి తగ్గడం లేదు. ఇద్దరి మద్దతుదారులు తమ నేతలకు మద్దతుగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు మొదలుపెట్టారు. ఇక ఆర్టీపీపీ ఫ్లైయాష్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనపై సీఎంఓ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆదినారాయణ, జేసీ ప్రభాకర్ల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. లా అండ్ ఆర్డర్ కు సమస్య వచ్చేలా అధికార పార్టీ నేతలే వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. ఘటనపై పూర్తిస్థాయి నివేదికివ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ వివాదం కూటమి ప్రభుత్వంలోనూ చర్చగా మారింది. దీనికి పరిష్కారం ఎలా చూపిస్తారు అనేది వేచి చూడాలి.